ఎన్నో క్వశ్చన్లు వస్తాయి. ఆ క్వశ్చన్లకి ఆన్సర్లు దొరకవని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే పందులు వెళ్ళడం జరిగింది. నేను ఇక్కడ కూర్చోడానికి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ చూస్తే మునిగిపోయింది. ఇక్కడ పార్క్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చిన్నప్పటి నుంచి ఎన్నో క్వశ్చన్లు అదేంటి ఇదేంటి అని ఇంట్లో వాళ్ళని అడిగేది. ఇంట్లో వాళ్ళు సమంగా చెప్పకుండ్రి, అది అంటుండ్రి ఇది అంటుండ్రి. ఇప్పుడు చూస్తే గూగుల్ అనేది వచ్చింది. గూగుల్ అనేది రావడం వల్ల అన్ని ప్రశ్నలకు గూగుల్ అనే ఇక్కడ సమాధానం అనేది దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఆ లాస్ట్లో ఎవరో పిల్లగాడు ఒక్కడు ఉన్నట్టుగా కనపడుతున్నాడు. ఒక్కడే ఉన్నాడు, సైకిల్ వేసుకొని అక్కడ ఉన్నాడని చెప్పుకోవచ్చు. చూడండి, చాలా మునిగిపోయింది. పార్క్ అనేది కనపడట్లేదు. పార్క్లో ఏం జరుగుతుందో అనేది కూడా ఇక్కడ సమంగా తెలియట్లేదు. మొత్తం ఒక మురికి గుంతలాగా మారిపోయింది. ఈడ చూద్దాం, ఒక పిల్లగాడు ఉన్నాడు పార్క్లో. ఎప్పుడైతే కనపడకుండా వెళ్ళాడు, ఆ లాస్ట్లో ఈడ సైకిల్ వేసుకొని మరి ఆగడం జరిగింది. ఈడ చూడండి, పోవడానికి దారి కూడా సమంగా లేదు. అయినా వెళ్తున్నాను. ఆడ పిల్లగాడు ఏమో చేస్తున్నాడు చెట్ల కాడ. ఇలా చూడండి, ఈ పార్క్ అనేది కొద్దిగా మనకు రైల్వే ట్రాక్ అనేది కనబడుతుంది. పైకి ఎక్కొచ్చు రైల్వే ట్రాక్. ఎప్పుడైనా మనది రైల్వే ట్రాక్ ఇక్కడ నుంచి ఎక్కొచ్చు దిగొచ్చు అనేటట్టుగా ఉంది. కొన్నిసార్లు ఈడ ఆగుతుంది ట్రైన్. ఈడ ఆగినప్పుడు ఇక్కడ దిగుదామా అని అనిపిస్తుంది. చూడండి, ముళ్ళ చెట్లు ఎలా వేశారో. ఇక్కడ పిల్లాడైతే వాష్రూమ్కి వెళ్ళాడంట. అందుకు మనం రివర్స్ వెళ్తున్నాం. ఇక్కడ చూస్తే ట్రైన్ అనేది చాలాసార్లు ఆగుతుంది. ఇక్కడ ఆగినప్పుడు ఎక్కి దూకుదామా, దూకి ఎక్కుదామా అనేటట్టుగా ఉంటుంది. ఈ పిల్లగాడు ఎన్నో క్లాసెస్ చదువుతున్నాడు మనకైతే తెలియదు. ఇక ట్రైన్ అనేది ఇడికి వచ్చినప్పుడల్లా ఊరు దగ్గరకు వచ్చింది అనేటట్టుగా గుర్తుకొస్తుంది. ఇక్కడ కార్లో ఉన్న వాళ్ళు కార్లో వెళ్తారు వేరే ఊర్లకి. కార్ లేని వాళ్ళు ఇలా ట్రైన్ బస్సులో ఎక్కి వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రదేశం చూస్తే చాలా నిశ్శబ్దంగా ఉంది. చూడండి, పార్క్ అనేది ఎలా ఉందో ఎంటీగా. పిల్లలు నుంచో వచ్చి ఇక్కడ ఉన్న బావిలో మునుగుతారని చెప్పుకోవచ్చు. ఆ బావిలో మునిగినప్పుడల్లా వీళ్ళకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఇలా కాలువలో మునుగుతారని చెప్పుకోవచ్చు. ఇలా కాలువ అనేది దగ్గరలో ఉంది, దగ్గర అని చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశం చూస్తే ఇల్లులు అనేటివి కట్టడం జరిగింది. కొందరు వచ్చినట్టుగా కూడా కనపడుతుంది. మనమైతే వెళ్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం. ఇక్కడ పక్షులు అనేటివి అరుస్తున్నాయి. చూడండి, ఎంత పెద్ద మురికి కాలువ అనేది ఉందో. పెద్ద పెద్ద అడవి పందులు వస్తాయి ఒక్కొక్కసారి. ఇప్పుడైతే చాలా చూడండి, ట్యాంక్ అనేది ఆడ ఎలా కట్టారో చూడండి. అప్పట్లో చాలా సంవత్సరాల కిందట మా ఫ్రెండ్స్ నేను వచ్చేతోని ఇడికి. ఇక్కడ పిల్లలు ఇద్దరు వచ్చేసారు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, ఓకే? ఇది సంగతి. పిల్లలు హ్యాపీగా వచ్చి వెళ్తున్నారు ఇక్కడ నుంచి.
ఇలా చూస్తే ఈ ప్రదేశం చాలా సైలెంట్గా ఉంది. చూడండి పక్షి అనేది ఎలా ఎగురుతుందో. పక్షి మీద పక్షి అనేటివి వస్తున్నాయి. ఈ పిల్లలు సైకిల్ వేసుకొని మళ్ళీ మళ్ళీ మన దిక్కే వస్తున్నారు. మరొక్క ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే చూడండి, ఎలాంటి మనిషినైనా, మంచోడైనా చెడ్డోడైనా ప్రకృతి అనేది తన తన ఒడిలోకి తీసుకుంటుందని చెప్పుకోవచ్చు.